ఇక ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ అమెరికా దేశాలు వరుస దాడులు జరిపాయి. అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో భూమి దద్దరిల్లిపోయే బ్లాస్టులు చేస్తే ఇజ్రాయెల్ తమ ఫైటర్ జెట్లతో మిసైల్ దాడులు చేసి రచ్చరచ్చ చేసింది. ఈ దాడులు జరుగుతాయని ముందే తెలిసి 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియంని ముందుగానే అక్కడి నుంచి తరలించినట్లుగా టెహ్రాన్ చెప్తోంది. అయితే దాన్ని ఫోర్డో అణు కేంద్రం నుంచి తీసుకువెళ్లలేదని దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న కార్లు, చిన్నపాటి ట్రక్కులు, అక్కడి పరికరాలని కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తున్న కార్మికుల్ని కూడా మొత్తం కూడా శాటిలైట్స్ తో చూసినట్టుగా తెలుస్తోంది. దాన్ని అక్కడి నుంచి ఎవరు ఏమీ తీసుకువెళ్లలేదు, అంత మొత్తం తరలించడం చాలా కష్టమని అమెరికా అంటోంది. అందుకోసం చాలా సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. ప్రమాదకరమని కూడా చెప్తున్నారు ట్రంప్. అయితే ఇరాన్కు చెందిన యురేనియం నిల్వలు చెక్కు చెదరకుండా బయటకు తరలిపోయాయని యూరోపియన్ అధికారులు మీడియాతో చిట్చాట్లు చెప్పారు. అవి అక్కడే ఉన్నాయా, వేరే చోటికి తరలించారా అనే దానిపై ఖచ్చితమైన నిఘా సమాచారం లేదు అంటున్నారు అమెరికా రక్షణ మంత్రి. అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ కి కొంతమేరే నష్టం వాటిల్లింది అంటూ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన నివేదిక ఇటీవల లీక్ అయింది. ఈ లీక్లకు పాల్పడింది డెమోక్రాట్స్ అని ట్రంప్ ఆరోపించారు. వారిపై విచారణ జరపాలని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అణు కేంద్రాలని భారీగా దెబ్బకొట్టామన్న ట్రంప్ ప్రకటనకు ఈ నివేదికలు విరుద్ధంగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ లో 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉంది. దీనిని కొన్ని రకాల ఆయుధాల్లో వాడచ్చు. దీనిని చిన్న చిన్న కంటైనర్స్ లో, చివరికి కార్లలో కూడా పెట్టి తరలించొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇది 10 అణు బాంబులకు సరిపోతుందని వెల్లడించారు. అమెరికా దాడులు చేసే నాటికి దేశంలో శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని రహస్య ప్రదేశానికి తరలించామని ఇరాన్ చెప్తోంది. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచే తరలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన మ్యాక్స్ టెక్నాలజీస్ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలు గుర్తించింది. అమెరికా దాడులు చేసిన ప్రదేశాల్లో ఎలాంటి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.